మరి పాపం అంటే ఏమిట? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఆజ్ఞను, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము అని బైబిల్. విశ్వాస మూలము కానిదేదో అది పాపము అంటున్నాడు. అలాగనే యాకోబు గారు కూడా ఒక మాట రాశాడు, మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది అంటే ఒక మనిషికి ఏది మేలు చేస్తుందో అది, ఆ మేలు చేయడం మంచిది అని తెలిసి కూడా ఆ మంచి చేయకపోవడం పాపము అన్న సంగతి ఇక్కడ ఆ దేవుని వాక్యం తెలుపుతుంది. అలాగనే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, సకల దుర్నీతి పాపము అన్నాడు. కాబట్టి ఈ 4 వచనాలలో ఉన్నటువంటి క్రియలు మరి చేస్తేనే వస్తాయా, చేయకుండా కూడా వస్తాయా అనేది కూడా ఖచ్చితంగా మనం ఆలోచించాలి.